రాష్ట్రంలోని సమస్యలను గాలికి వదిలేసి ఉన్న నిజాలు ఒకరి మీద ఒకరు సొంత పార్టీలోనే బురదలు జల్లుకుంటూ వివిధ పత్రికలలో వివిధ మీడియా ఛానల్లో వార్తల్ని ప్రసారం చేసుకుంటూ మళ్ళీ అంటే తేలు కుట్టిన దొంగల్లాగా నిజాలు ఏడ బయటికి వస్తాయో అనేసి మిగతా వాళ్ళని బలి చేయడానికి ఏ రకంగా కంకణం పూనుకున్నారనే విషయము జరుగుతున్న విధానం చూస్తేనే అర్థమవుతుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే బొగ్గు స్కామ్ గురించి రేవంత్ రెడ్డి బహుమర్ది గురించి మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాలు కాస్త ప్రజలకు చేరొద్దు, నిజాలు తెలియకూడదనే ఉద్దేశంతో దీన్ని డైవర్ట్ చేయాలి. ఎందుకంటే రేపు పేపర్తో ఇలాంటి వార్తలు వస్తాయి. ఈ వార్తలు రాకుండా కట్టడి చేయాలంటే మిగతా వార్తలు పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతోటి రావాలంటే ఏం చేయాలి? మరొక డ్రామా రక్తి కట్టించాలి. కాబట్టి ఆ డ్రామానే ఈరోజు సెట్ రూపంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో జరుగుతున్న పెద్ద డ్రామాటికల్ డ్రామాను చూస్తున్నారు. హడావుడి చేస్తున్నారు, ఒక డ్రామా చేస్తున్నారు. ఆయన కోసము ఆయన అభిమానులు లేకపోతే బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ ఎక్కడైతే విచారణ జరుగుతుందో జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గరకు పోతే ఏం జరిగింది అనేది కూడా మీరు చూస్తున్నారు. ఏ రకంగా తోపులాట జరిగింది, ఏ రకంగా అక్కడికి రానివ్వకుండా చేస్తున్నారు. అంటే ఒక హై టెన్షన్ డ్రామాని ఏ రకంగా క్రియేట్ చేస్తున్నారు, ఏదో జరగబోతుంది రాష్ట్రంలో అన్నట్టుగా. అసలు కథంతా పక్కన పెట్టేసి వీళ్ళు చేస్తున్న దందాలు, స్కీములు, స్కాములు అన్నీ పక్కన పెట్టేసి టోటల్గా ప్రజల చూపుని, ప్రజల ఆలోచనని మలచే విధంగా, అలాగే ఇక్కడ మీడియా కూడా మొత్తంగా ఏదో జరుగుతుందని చెప్పేసి పొద్దున్నుంచి అటు బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద కావచ్చు, లేకపోతే ఇటు జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర కావచ్చు, మొత్తం పడి గాపులు కాసి మినిట్ టు మినిట్ బ్రేకింగ్ ఇస్తున్న విషయం చూస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంక అయిపోయింది. ఎన్టీవీలో వచ్చిన కథనం అయిపోయింది, దాని తర్వాత ఏబిఎన్లో వచ్చిన కథనం అయిపోయింది. ఐఏఎస్ ఆఫీసర్ విషయం పక్కన పెట్టేసి అసలు ఎవరు నిజంగా ఐఏఎస్ ఆఫీసర్ ఇంత మనోవేదకు గురి చేసిరు కదా, వార్త వచ్చింది కదా, ఆ వార్త వెనుక ఉన్నది ఎవరనేది డైరెక్ట్గా చెప్తున్నారు. ఎవరి హస్తం పెద్ద హస్తం ఉంటే ఆ వార్త వచ్చింది అని చెప్పేసి దాన్ని మరల్చడానికి రాధాకృష్ణ పాపం చాలా చాలా ఆయాసపడి ఆయన రాసిన వార్తని పాపం రంగరించి ఆయన దిద్ది దాన్ని రాసిన దాంట్లో ఆయనే కాపాడాలనుకున్నాడు. ఏ రకంగా రేవంత్ రెడ్డిని ఇరికిచ్చిందనే విషయం కూడా తెలిసింది. సో దెబ్బకి ఏం చేసిరు, ఇలా జరుగుతుందని కూడా ఊహించలేదు. ఏదైతే కథనం ఉందో మరి అందులో రాయాలి కదా. ఇప్పుడు నైని కోల్ బ్లాక్ విషయంలో దానికి సంబంధించిన ఏం జరగబోతుంది, ఆ వాటాలేంది, ఆ గొడవలేంది, అందులో బట్టి విక్రమార్క ఏంది, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏంది, లేకపోతే ఎన్టీవీ చౌదరిలో ఎలా ట్రయాంగిల్ స్టోరీ నడిచిందని చాలా చక్కగా వివరించారు. కానీ దానిలో కామా పెట్టి దాంతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుమర్దికి సంబంధించిన 7 టెండర్లు కూడా ఉన్నాయి. మరి ఆ టెండర్లు జరుగుతున్న అవినీతికి సంబంధించిన విషయాన్ని కూడా రాయాలి కదా. కానీ దాన్ని మాత్రం రాయలేదు. కామా చేయాల్సింది పులి స్టాప్ పెట్టిండు. ఈయన ఒక్కడికి ఇన్వెస్టిగేషన్ తెలిసినట్టు మరి ఎవరికి వార్తలు తెలియదు, ఇంకెవరికి విషయాలు తెలియదు అన్నట్టుగా చేయడం వల్ల ఏమైందంటే డామిట్ కథ అడ్డం జరిగింది అంటారు. ఇప్పుడు ఏమి చేయలేక కుర్తిలో పడ్డ ఎలకలు లాగొట్టుకునే పరిస్థితి అయింది. అందులో ముఖ్యంగా దీని ఎఫెక్ట్ అంతా పడింది ఎవరికి అనంటే ఎవరి మీదనో రుద్దుతామనుకుంటే తీరా తమ మెడకే వచ్చి చుట్టుకుంది అనేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందని నిజంగా ఈ వార్త తర్వాత ఆఫ్టర్ రాధాకృష్ణ వండి వార్చిన మసాలా కథనం తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ప్రెస్ మీట్ రూపంలో మాజీ మంత్రి హరీష్ రావు బయటపెట్టిన విషయాలతోటి కుర్తిలో పడ్డ ఎలకల్లా గుట్టుకున్నారు గిలగిల. ఏం చేయాలి ఇప్పుడు? కుర్తిలో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలనంటే ఇంకొకరి మీద ఏదో రకంగా డైవర్షన్ డ్రామా ఆడాలి, ఇంకొకరి మీద బురద వేయాలి. కాబట్టి వాళ్ళలో బురద వేయలేక అవసరానికి కరెక్ట్గా టిపికల్ సిచ్యువేషన్లో అవసరం వచ్చే కేసు ఏదనంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం. ఫోన్ ట్యాపింగ్ విషయం ఒకటి ఉంటుంది, దాని తర్వాత ఈ కార్ రేస్ ఉంటుంది. ఈయన 100 కోట్లు పెట్టేసి మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడొచ్చు, కానీ అక్కడ అన్ని లెక్క పత్రాలతోటి ఈ కార్ రేస్ నడిపిస్తే మాత్రం దాని మీద మాత్రం సిట్లు వేస్తారు, విచారణ అంటారు, ఏసీబీ ఆఫీసులు పెట్టించి గంటలు కూర్చోబెడతారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అవసరం లేని వ్యక్తుల పైన బురద జల్లేసి ఇరికించి ఇవాళ చెప్తారు కదా, బీజేపీ లీడర్లు చెప్తారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తున్నారు మంత్రుల ఫోన్లు. వాళ్ళ మంత్రుల పైన వాళ్ళకే నమ్మకం లేదని అంటే మనము దేంతో మొదలైనామో దాంతోటే ఎండ్ అవుతాం అనేది ఉంటుంది కదా. సో అలాగే ఉంది ఇప్పుడు ఈ వ్యవహారం అంతా. ఒకవైపు సుప్రీంకోర్టులోనే చెప్పింది దీనికి సంబంధించి కొట్టేసారు. ఎవరైతే చక్రధర్ గౌడ్ దీనిపైన ఈయనకు ఫోన్ ట్యాపింగ్తో సంబంధం ఉంది, లింక్ ఉందని చెప్పిందని సుప్రీంకోర్టే కొట్టేసిన తర్వాత మనం దాన్ని బేఖాతరు చేసేసి దీని మీద ఇంకా మసాలాలు రుద్దాలి, ఇంకా ఏదో నడిపించాలి,
మొత్తము తన పైన తన కుటుంబ సభ్యులపైన వస్తున్న వార్తల్ని మొత్తం పక్కదోవ పట్టించేసి మొత్తం దులుపుకోవాలని చెప్పేసి నాకేం సంబంధం లేదనుకుంటా ఏం చక్క దావోస్ పోయిండ్రు. సో దావోస్తో పాటుగా ఏంటి మొత్తం 10 రోజుల టూర్ ఉంది కదా, 10 రోజులైతే ఉంటారు కదా. హార్వర్డ్ యూనివర్సిటీలో ఈయన నేర్చుకునే పాఠాలు ఇవన్నీ కలిపితే 10 రోజులు. మరి ఈ 10 రోజులు పోతే మరి ఈ 10 రోజులు వీళ్ళు బాత్రూమ్లు కడిగినట్టేనా? ఇది కూడా ఒక అంశమే కదా. ఎప్పుడు కూడా ఏంది బాత్రూమ్లు కడిగిరు అమెరికాలో, బాత్రూములు కడిగిరు అమెరికాలో అంటే ఈ 10 రోజులు పోయి ఇప్పుడు వీళ్ళు బాత్రూమ్లే కడుగుతారా? అయితే ఇది నేను అంటున్నమాట కాదు, తెలంగాణ ప్రజలు అంటున్నమాట. సో మొత్తంగా చెత్త చేసేసి నాన్ సెన్స్ చేసేసి మంచిగా చల్లగా చేతులు దులుపుకొని పోయి ఈరోజు దావోస్లో పడ్డారు. అంటే మేము బురద వేస్తున్నాం ముఖాన, మీరు కడుక్కోండి అని చెప్పేసి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇంత జరుగుతుంటే కాంగ్రెస్లో అసలు కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకి ఇంతనన్నా చీవ కుట్టినట్లు లేదా అనేసి కూడా తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఎందుకు దీనికి పూనుకోవడం లేదు? ఇంత విచ్చలవిడిగా ఎవరిపైన పడితే వాళ్ళపైన వార్తలు ఇంత యథేచ్ఛగా రాపిస్తుంటే ఎందుకు ఈ మంత్రులు సపోర్ట్ చేయకుండా ఊరుకుంటున్నారు? అసలు కాంగ్రెస్ వాదులకే ఎసరు పెడుతుంటే కనీసం వీళ్ళు దీనిపైన ఏమి స్పందన ఉండదా అని కూడా తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్న మాటలు చూసిరు కదా. సో టోటల్గా ఓవరాల్గా ఏంటంటే సబ్జెక్ట్ను డైవర్ట్ చేయడానికి ఏ రకమైన డ్రామాలు ఆడుతున్నారు, ఏ రకమైన కేసు తెరపైకి తీసుకొస్తున్నారు అంటే అవసరం ఉన్నప్పుడు కరెక్ట్గా ఏమైనా ఎలక్షన్స్ వస్తుంటే కేసును తెరపైకి తేవాలి, లేదు తమ పైన ఏదన్నా వార్త వస్తుంది కదా ఆ వార్తని నిజం బయటకు వచ్చినప్పుడు దాన్ని పేపర్లలో రాకుండా సోషల్ మీడియాలో రాకుండా ఎక్కడ బ్రేకింగ్ న్యూస్లు రాకుండా మిగతా వార్తని బ్రేకింగ్ అయ్యేలాగా ఎలా చేయాలన్న దాంట్లో వీళ్ళు చాలా సక్సెస్ అయ్యారు. కానీ ప్రతిదీ కూడా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని కూడా వీళ్ళు మర్చిపోవద్దు.